గత పాలకులు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలో కనీసం బాత్రూమ్స్ కూడా కట్టలేదంటే వీరికి పేదల పట్ల ఎటువంటి భావన చిన్నచూపు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరమగీతం పాడి నవరత్నాల పేరుతో ప్రజారంజక పాలన సాగించి దేశ చరిత్రలో పరిపాలనా రంగంలో కొత్త ఒరవడి సృష్టించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పెత్తందారీ పెట్టుబడిదారీ వ్యవస్థను రూపుమాపి ప్రజాపాలనను కొనసాగించారు. ఏ స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారో వారి ఆశయాలకు అనుగుణంగా చట్టబద్ధ పాలనను నిజమైన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న నిజమైన అంబేద్కర్ వారసుడు వైఎస్ జగన్. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ ద లా స్ఫూర్తితో కుల మతాలు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ₹1 లంచం ఇవ్వకుండానే పొందే వెసులుబాటును ప్రజలకు ఆయన కల్పించడం జరిగింది. ఆర్టికల్ 21A స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు నేడు అనే ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టి అప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం పేదలు బలహీన వర్గాల ప్రజలకు మాత్రమే చదువుకునే విద్యాసంస్థలుగా ఉన్న వాటిని పూర్తిగా ఆధునీకరించి పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, ట్యాబ్స్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు పిల్లలకు కల్పించారు. అదేవిధంగా పేద పిల్లలు ప్రపంచమంతటా ఉన్నత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే వీరికి ఇంగ్లీష్ విద్య తప్పనిసరి అని భావించి వారికి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఉన్నత విద్యా వ్యవస్థలైనటువంటి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, MIT లాంటి ఉన్నత విశ్వవిద్యాలయాలతో గొప్ప విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకొని వీరికి 21st సెంచరీ స్కిల్స్ పూర్తిగా ఉచితంగా అందిస్తూ ఒక నూతన విద్యా విప్లవానికి నాంది పలికిన నవయుగ అంబేద్కర్గా నిలిచాడు వైఎస్ జగన్. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం పూర్తితో గ్రామ సచివాలయాలు, RBK సెంటర్స్, విలేజ్ క్లినిక్స్ ఇలా నవరత్నాల స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు ₹1 ఖర్చు లేకుండా అందించిన నిజమైన రాజ్యాంగ వారసుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే అని వైఎస్ఆర్ స్ఫూర్తి ప్రతినిధి రాఘవరెడ్డి అన్నారు.